ఫ్రెండ్స్, ఈ రోజు మనం సముద్రంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన మరియు ఎంతో పెద్ద జీవుల గురించి తెలుసుకుందాము. వీటి సైజు మీ ఊహకు కూడా అందనంత పెద్దగా మరియు భయంకరంగా ఉంటుంది. మీకు సముద్రంలోని అత్యంత పెద్ద జీవి బ్లూ వేల్ అని అనిపిస్తూ ఉండవచ్చు, కానీ ఇది వాస్తవం కాదు. పూర్వకాలంలో ఎటువంటి అద్భుతమైన రాక్షస జంతువులు ఉండేవి అంటే అవి వాటి ఎంతో పెద్ద సైజు కారణంగా చాలా ఫేమస్. బ్లూ వేల్ వాటి ముందు చీమలాగా చిన్నగా అనిపించేది. ఈ భయంకరమైన జీవులు సముద్రపు లోతుల్లో ఉండేవి. వాటి గురించి తెలుసుకుని మీరు చాలా ఆశ్చర్యపోతారు. అయితే రండి, ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్వకాలంలో సముద్రంలో నివసించిన కొన్ని మిథికల్ క్రియేచర్స్ ను చూద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. క్రాకెన్ ఇది సముద్రపు లోతుల్లో దాగి ఉన్న ఎలాంటి రాక్షస జీవి అంటే దాన్ని గుర్తు చేసుకుంటేనే మీ రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఇది ఒక పౌరాణిక జీవి అంటే మిథికల్ క్రియేచర్. దీని గురించి వేరే దేశాల పురాణాల్లో ఉంది. ఇది ఒక నార్మల్ రాక్షస జంతువు కాదు. ఇది ఎంతో పెద్ద సముద్రపు జంతువు. దీని గురించి మనం సినిమాల్లో చూసాము, పుస్తకాల్లో చదివాము. కానీ ఇది కేవలం స్టోరీలకు మాత్రమే పరిమితమా, లేదా ఈ రాక్షస జంతువు ఈ రోజుకు కూడా సముద్రపు చీకటి లోతుల్లో నిజంగానే ఉంటుందా? క్రాకెన్ పొడవు 100 అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉంటుందని అంటారు. దాని టెంటికల్స్ ఎంత పెద్దగా ఉండేవి అంటే అవి ఒక పడవ మొత్తాన్ని పట్టుకునే కెపాసిటీని కలిగి ఉండేది. దీని టెంటికల్స్ యొక్క పట్టు ఎంత బలంగా ఉండేది అంటే ఎంతో పెద్ద షిప్ కూడా దాని ముందు ఒక ఆట బొమ్మలాగా అనిపించేది. క్రాకెన్ తన బలాన్నంతా ఉపయోగించి షిప్ ని సముద్రపు లోతుల్లోకి లాగేదని అంటారు. దాని వల్ల షిప్ గాని అందులో ఉన్న మనుషులు గాని తప్పించుకునే వాళ్ళు కాదు. పురాతన కథల ప్రకారం క్రాకెన్ ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు సముద్రపు నీరు నల్లగా మారిపోయేదట. అయితే క్రాకెన్ ఇప్పుడు కూడా సముద్రంలో దాగి ఉంది అంటారా? కమెంట్ చేసి చెప్పండి. లేవియాథన్ ఇది ఒక ఎలాంటి జీవి అంటే దీని పొడవు 300 అడుగుల వరకు కూడా ఉంటుందని చెప్తారు. ఇది ఏదైనా పెద్ద షిప్ అంతా అనిపించేది. దాని దవడలో ఎంత బలం ఉంది అంటే అది ఐరన్ షిప్ ని కూడా నమలేయగలుగుతుంది. ఈ సముద్రపు రాక్షసి యొక్క స్టోరీస్ ను విని ప్రతి జాలరి భయంతో వణికిపోతాడు. ఎప్పుడైతే ఈ జీవి సముద్రపు తలంపైకి వస్తుందో అప్పుడు సముద్రపు అలలు ఆకాశం వరకు లేస్తాయి. ఇది కనబడుతూనే తుఫాన్, ఉరుములు, మెరుపులు మెరిసినట్టుగా అనిపిస్తుంది. సముద్రం దాని కోసం తన డోర్ ని తనకు తానుగా ఓపెన్ చేసినట్టుగా అనిపిస్తుంది. చాలా మంది ఈ రోజుకు కూడా ఈ సముద్రపు రాక్షసి సముద్రపు లోతుల్లో దాగి ఉందని నమ్ముతారు. సితులు ఈ సముద్రపు రాక్షసి కేవలం ఒక ఊహ మాత్రమే కాదు, ఇది ఒక భయంకరమైన వాస్తవానికి ప్రతిరూపం. ప్రాచీన కాలంలో దీనికి సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. దీని సైజు దాదాపుగా 128 అడుగుల వరకు ఉంటుంది. అది దీన్ని ఒక అద్భుతమైన మరియు ప్రమాదకరమైన జీవిగా మారుస్తుంది. దీని బాడీ ఒక ఎంతో పెద్ద ఆక్టోపస్ లాగా ఉంటుంది. దీనికి 40 భయంకరమైన టెంటికల్స్ ఉండేవి. ఇవి దాని శత్రువులను పట్టుకునే మరియు దాన్ని అంతమొందించే కెపాసిటీని కూడా కలిగి ఉంటాయి. దీని బాడీ మనిషిలాగా ఉంటుంది, కానీ దీని విశాలమైన చేతులు, కాళ్ళు దీనికి ఒక అద్భుతమైన మరియు భయంకరమైన ఆకారాన్ని అందిస్తాయి. దీని కళ్ళు మెరుస్తున్న నిప్పు కణికల్లాగా ఉంటాయి. ఎప్పుడైతే ఎవరైనా వ్యక్తి దీన్ని డీప్ గా చూస్తాడో అప్పుడు అతను హిప్నటైజ్ అయిపోతాడు. అతను ఈ అద్భుతమైన జీవి ముందు పిచ్చివాడైపోతాడు. సితులు వెనుక 2 పెద్ద రెక్కలు ఉంటాయి. అవి దీనికి నీటిలో ఈదటంతో పాటు గాల్లో ఎగిరే కెపాసిటీని కూడా ఇస్తాయి. నింగెన్ ఇది ఒక మిస్టీరియస్ జీవి. దీని పొడవు 20 నుంచి 30 అడుగులు ఉంటుందని అంటారు, కానీ కొంతమంది ఇది 60 అడుగుల వరకు కూడా పెరుగుతుందని అంటారు. దీని వైట్ అండ్ బ్లూ కలర్ సముద్రపు నీటిలో ఎంతగా కలిసిపోతుంది అంటే అప్పుడు దీన్ని చూడడం దాదాపుగా ఇంపాసిబుల్ అవుతుంది. దీని స్ట్రక్చర్ మనిషిలాగా ఉంటుంది. దీని ఫేస్ మనిషి ఫేస్ తో సిమిలర్ గా ఉంటుంది. దీని చేతులు కూడా ఎంతో పెద్దగా ఒక మనిషి చేతుల్లాగానే ఉంటాయి, కానీ దీని వెనక భాగం ఒక చేప తోకకులాగా ఉంటుంది. అది దీన్ని అద్భుతంగా మరియు భయంకరంగా మారుస్తుంది. ఎప్పుడైతే ఇది దాని వేట వైపుకు వెళ్తుందో అప్పుడు ఇది దాన్ని పట్టుకునే టెక్నిక్ చాలా అద్భుతంగా మరియు భయంకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది దాని ఎంతో పెద్ద నోటిని తెరుస్తుందో అప్పుడు దాని వేట రాక్షసి నోట్లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది నిజంగానే సముద్రపు లోతుల్లో ఇప్పుడు కూడా దాగి ఉంది అంటారా? ఆస్పిడోకెలోన్ ఆస్పిడోకెలోన్ ఒక ఎలాంటి తాబేలు ఆకారంలో ఉండే సముద్రపు రాక్షసి అంటే ఇది సముద్రపు లోతుల్లో ఉంటుంది. దీని వీపు ఎంత విశాలంగా ఉంది అంటే దానిపైన ఒక గ్రామం మొత్తం ఉండవచ్చు. ఇది సముద్రం మధ్యలో గనక గాఢ నిద్రలో ఉంటే అది అచ్చం చూడ్డానికి ఒక ఐలాండ్ లాగానే ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలు దీన్ని ఐలాండ్ అనుకుని ఆ అందాలకు అట్రాక్ట్ అయ్యి దాని వీపు పైకి వెళ్తారో అప్పుడు వాళ్ళు ఒక జీవించి ఉన్న జీవి వీపు పైన ఉండామని వాళ్ళకు అస్సలు అనిపించదు. అలాగే అది సంవత్సరాల తరబడి గాఢ నిద్రలో ఉండిపోతుంది.
సముద్రపు జాలరులు మరియు నావలో ప్రయాణం చేసే వాళ్ళు ఈ జీవికి సంబంధించిన కథలను ఎన్నో ఏళ్ల నుంచి చెప్తూ వస్తున్నారు. కొంతమంది దీని ఎంతో భారీ శరీరాన్ని కళ్ళారా చూసామని కూడా చెప్పారు. అది నల్లని మేఘాలు లాగా సముద్రపు తలాన్ని కప్పేస్తుందని అంటారు. దీని సౌండ్ ఒక భయంకరమైన డప్పు కొట్టినట్టుగా ఉంటుందట. ఆ సౌండ్ దానికి దగ్గరలో ఉన్న ప్రతి జీవిని భయానికి గురిచేస్తుంది. అయితే ఇది కేవలం ఒక ఊహాత్మకమైన జీవియేనా, లేదా ఇది నిజంగానే ఉండేదా, లేదా ఇప్పటికీ సముద్రపు లోతుల్లో దాగి ఉందా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి. చారిబ్డిస్ ఇది సముద్రపు లోతుల్లో దాగి ఉంటూ తన ఎంతో పెద్ద బాడీతో తను సముద్రంలో ఎంతో పెద్ద రాక్షసిని అని నిరూపించుకుంది. దీని సైజు 1000 అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది దాని నోటిని తెరుస్తుందో అప్పుడు అక్కడ ఒక ఎలాంటి సుడిగుండం ఏర్పడుతుంది అంటే అది 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత ప్లేస్ ని ఆక్రమిస్తుంది. ఆ సుడిగుండం మధ్యలో నీరు చాలా స్పీడ్ గా ప్రవహిస్తుంది. చారిబ్డిస్ నోరు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు అది అన్నిటినీ దాని లోపలికి లాక్కోవడానికి రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే అది సముద్రంలో నుంచి నోరు తెరుచుకుని బయటకు వస్తుందో అప్పుడు సముద్రంలో ఉండే చిన్న చిన్న జీవులు మరియు ఎంత వరకు అంటే ఎంతో పెద్ద షిప్స్ కూడా దాని వైపు లాగబడతాయి. ఇది ఏర్పరిచే సుడిగుండం ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఎవరికి ఎటువంటి అవకాశం ఉండదు. ఇది ఒక ఎలాంటి భయంకరమైన ట్రాప్ అంటే అందులో చిక్కుకోకుండా ఏ జీవి ఏ చేప బయటకు వెళ్ళలేదు. ఒకప్పుడు దీన్ని సముద్రపు దేవత అని భావించేవాళ్ళు. ఇది వాళ్ళ ఏరియాని కాపాడుతుందని అనుకునేవాళ్ళు. కానీ కాలంతో పాటు ఇది ఒక భయంకరమైన రాక్షసి లాగా మారిపోయింది. అయితే ఈ రోజుకు కూడా ఈ రాక్షసి సముద్రపు లోతుల్లో దాగి ఉంది అంటారా? సిల్లా ఒక అందమైన అమ్మాయి అందాన్ని చూసి ఎవరైనా కూడా మెచ్చుకోకుండా ఉండలేరు. అలాంటి అమ్మాయి ఇలా ఒక సముద్రపు రాక్షసి లాగా మారుతుందని ఎవరు అనుకోరు. ఏ విధంగా ఒక అందమైన అమ్మాయి సముద్రపు భయంకరమైన రాక్షసి లాగా మారింది? సిల్లాకి సంబంధించిన స్టోరీ ఏంటంటే ఒక అందమైన అమ్మాయి శాపం వల్ల రాక్షసిలాగా మారడం. సిల్లా చాలా అందంగా ఉండేది. ఆమె అందం పైన దేవతల దృష్టి కూడా ఉండేది. కానీ ఆమె అందమే ఆమె నాశనానికి కారణంగా మారింది. సముద్రపు దేవుడు గ్లాకస్ ఆమెను చూసి అట్రాక్ట్ అయ్యాడు. కానీ సిల్లాకి అతను అంటే ఇంట్రెస్ట్ లేదు. అయితే గ్లాకస్ ఆమె పైన ఉన్న ప్రేమలో పిచ్చివాడై మెజిషియన్ సర్కీని హెల్ప్ అడిగాడు. అయితే సర్కీ గ్లాకస్ ని ప్రేమించేది. అందువల్ల ఆమె కోపంతో సిల్లాని శపించింది. ఆ శాపం వల్ల సిల్లా యొక్క అందమైన బాడీ ఒక భయంకరమైన ఆకారంలోకి మారిపోయింది. ఆమెకు 6 పొడవైన తలలు వచ్చేసాయి. ఆమె నోట్లో షార్క్ లాంటి ఎంతో పదునైన దంతాలు వచ్చేసాయి. ఇక ఆమె సముద్రంలో దాక్కుని ఓడలపైన మరియు ప్రయాణికులపైన దాడి చేయడం మొదలుపెట్టింది. ఎవరైతే ఆమె అందానికి అంతకు ముందు మోహితులయ్యారో ఇప్పుడు వాళ్ళు ఆమె క్రూరత్వాన్ని చూసి వణికిపోతున్నారు. ఆమె ఆకలికి ఎటువంటి అంతం లేదు. ఆమె సముద్రం పైన వెళ్తున్నటువంటి ప్రతి పడవలోని ప్రయాణికులను తన భయంకరమైన 6 నోర్లతో పట్టుకుని మింగేసేది. సిల్లా అంటే భయం కేవలం ఒక కల్పన కాదు. గ్రీకు ప్రయాణికుల మనసుల్లో ఏర్పడిన ఆ భయం వాళ్ళ ప్రతి ప్రయాణాన్ని ఒక భయంకరమైన యాత్రగా మార్చేస్తుంది. ఎందుకంటే సిల్లా ఈ రోజుకు కూడా సముద్రపు లోతుల్లో ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటుంది అని వారు నమ్ముతున్నారు. ద బ్లూప్ ఈ రాక్షస చేప ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఎప్పుడైతే ఇది దాని నోటిని తెరుస్తుందో అప్పుడు అందులోకి ఒక ఎంతో పెద్ద పడవ కూడా వెళ్ళగలుగుతుంది. దీని పొడవు 100 అడుగులు ఉంటుంది. దీని సైజ్ ఎంత పెద్దగా ఉంది అంటే దీన్ని చూసి ఎవరైనా కూడా షాక్ అవుతారు. ఎప్పుడైతే ఇది దాని విశాలమైన దవడతో వేటాడుతుందో అప్పుడు అది సముద్రపు లోతుల్లో ఒక భయంకరమైన డోర్ లాగా ఓపెన్ అవుతుంది. ఈ రాక్షస చేపను సముద్రంలోని అత్యంత పెద్ద వేటాడి జంతువు అని భావిస్తారు. ఇది దాని బలం మరియు వేగంతో అన్నిటినీ వేటాడేస్తుంది. దీని ఉనికి సముద్రపు జీవుల్లో ఒక భయాన్ని ఏర్పరుస్తుంది. దీని విశాలమైన బాడీ కారణంగా ఇది దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపైన దాడి చేస్తుంది. దీని ప్రతి కదలిక వల్ల సముద్రపు లోతుల్లో గందరగోళం ఏర్పడుతుంది. అయితే 1997లో సముద్రంలో ఒక మిస్టీరియస్ సౌండ్ వినిపించింది. దానికి సైంటిస్టులు ద బ్లూప్ అనే పేరు పెట్టారు. ఆ సౌండ్ ఎంత పెద్దగా ఉంది అంటే అది ఎంతో దూరం వరకు కూడా విస్తరించింది. చాలా మంది ఈ సౌండ్ ఈ చేపే చేసింది అని అంటారు. కొందరైతే కాదు అని అంటారు. ఆ సౌండ్ ఎప్పటికీ ప్రజల మనసులో ఒళ్ళు గగ్గురుపాటు కలిగించే మరియు భయంకరమైన సౌండ్ గా ఉండిపోయింది. అయితే ఎప్పుడు కూడా ఈ రాక్షసి చేప సముద్రపు లోతుల్లో దాగి ఉంది అంటారా? కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు కూడా తప్పకుండా షేర్ చేయండి.